బయటికి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ చిరంజీవి మీద ఎన్నో గాసిప్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆయన ఎదగడానికి చాలా మంది హీరోలను తొక్కేశారు అని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ పైకి మాత్రం చిరంజీవి మెగాస్టార్, ఆయనకు తిరుగులేదు, ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేశాడు అంటూ గొప్పలు చెబుతూ మళ్ళీ వాళ్లే వెనక వైపు వచ్చిన తర్వాత ఆయన ఎదగడానికి ఎంతమందిని తొక్కాడో తెలుసా అంటూ రూమర్స్ వేస్తూ ఉంటారు. అలాంటి ఒక రూమర్ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది. అందులో ఒకటి హీరో సుమన్ అయితే రెండోది రాజశేఖర్. సుమన్ చిరంజీవి మధ్య ఉన్న గాసిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90ల్లో చిరంజీవికి పోటీగా ఎన్నో సినిమాలు చేశాడు సుమన్. ఒకానొక సమయంలో నెంబర్ 1 ప్లేస్ కోసం పోటీ పడ్డాడు. ఒకవైపు క్లాస్, మరొక వైపు మాస్ సినిమాలు చేస్తూ తనదైన శైలిలో మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోయాడు సుమన్. టాప్ హీరో రేంజ్ లో ఉన్న ఆయన సడన్ గా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో సుమన్ జైలుకు వెళ్లిన ఆ పరిస్థితులు మీడియా లేదు కాబట్టి ఎక్కువగా బయటికి రాలేదు. దాంతో తనకు పోటీగా ఎదుగుతున్నాడని చిరంజీవి కుట్ర చేసి సుమన్ ను ఒక పథకం ప్రకారం జైలుకు పంపించాడు అంటూ ఒక కథ అల్లేశారు. కానీ నిజానికి సుమన్ జైలుకు వెళ్లడానికి మన హీరోలు కారణం కాదు. ఇప్పటికే తమిళ రాజకీయ నేతలతో సుమన్ కు ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో వాళ్లే తనను కావాలని బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి జైలుకు పంపించారు అని తర్వాత స్వయంగా సుమనే చెప్పాడు. అంతేకాని తాను జైలుకు వెళ్లడానికి చిరంజీవి కారణం కాదు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు సుమన్. మరోవైపు చిరంజీవి కూడా తనకు సుమన్ అంటే చాలా ఇష్టమని, తమ ఇద్దరి మధ్య లేనిపోని అగాధం సృష్టించారు తప్ప ఇద్దరం మంచి స్నేహితులు అని చాలాసార్లు చెప్పాడు. మరోవైపు హీరో రాజశేఖర్ కెరియర్ కూడా డౌన్ అయిపోవడానికి చిరంజీవి కారణమంటారు. పైగా ఆయన చేయాల్సిన రమణ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి దౌర్జన్యంగా లాక్కుని ఠాగూర్ సినిమా చేశాడు అని ఇండస్ట్రీలో ఒక ప్రచారం ఉంది. ఆ సినిమా అప్పుడు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అది చట్టబద్ధంగానే హక్కులు తీసుకుని చేశాడని, కాకపోతే రాజశేఖర్ దాన్ని అర్థం చేసుకోలేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అప్పటి నుంచి చిరంజీవి రాజశేఖర్ మధ్య గ్యాప్ ఏర్పడింది. అప్పట్లో ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాజశేఖర్ దంపతులు బహిరంగంగానే దాన్ని విమర్శించారు. రాజకీయాలకు పనికిరాడు అంటూ చెప్పేసరికి రాజశేఖర్ మీద చిరంజీవి అభిమానులు విరుచుకుపడ్డారు. అప్పుడు స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత కూడా మా అసోసియేషన్ మీటింగ్ లో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు బయటికి వచ్చేశాడు రాజశేఖర్. కానీ మిలేనియం తర్వాత సరైన కథలు ఎంచుకోవడంలో రాజశేఖర్ ఫెయిల్ అయ్యాడు. ఆయన కెరియర్ సడన్ గా డౌన్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే కానీ చిరంజీవి మాత్రం కాదు అంటారు విశ్లేషకులు. ఇలా ఈ ఇద్దరు హీరోలను చిరంజీవి తొక్కేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. పరోక్షంగా వాళ్ళు చేయాల్సిన సినిమాలు చిరంజీవి చేసి ఉండొచ్చు. ఇండస్ట్రీలో అది కామన్. ఎందుకంటే ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేస్తూ ఉంటారు. కానీ అదే వాళ్ళ కెరియర్ నాశనం చేయడానికి కారణమని మాత్రం చెప్పలేము.